ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వేలాది స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ స్వరవంటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం నైనా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రజలనైనా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ప్రభా నీ స్వరం వినటానికి. బిడ్డలతో ఏం మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రభా. కృపనివ్వండి నైనా, నీ స్వరమునైనా మా అందరికీ వినిపింపచ్చేయండి. నాతోనూ నీ బిడ్డలతో మాట్లాడండి. మేము ఎలాగొచ్చామో అలా తిరిగి వెళ్ళకూడదు. నూతన కార్యాలతో మా జీవితాల్లో తృప్తిపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాన్ని కూడొచ్చిన మీ అందరికీ, నా ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరూ కూడా వందనాలమ్మా. బాగున్నారమ్మా? కీర్తన 109 17వ వాక్యం. కీర్తన 109 17వ వాక్యాన్ని మనం చూద్దాం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయేను. చాలండి. అంటే శపించబడిన వాటి మీద ఈ దినాల్లో జనులకి అది వారికంట ప్రీతికరముగా ఉందంట. నీకేదైతే ప్రీతికరముగా ఉంటుందో అది వారి మీదకి వచ్చి ఉన్నది అంటున్నాడు. దీవెన వారికి అసహ్యం అంట, అది వారికి అక్కర్లేదంట. అందుకని వాళ్ళకి ఏం జరుగుతుందంటే దీవెన అనేది వారి జీవితంలో దూరం అవుతుంది. ఎంతమంది ఇక్కడ శపితమైంది మాకు కావాలి, మేము మా కుటుంబం శాపంగా ఉండాలని కోరుకుంటున్నారు. శాపం అనేది ఎవరు కూడా కోరుకోరు. ప్రజలు కోరుకునేది ఎప్పుడు ఏంటంటే దీవెనే మాకు కావాలి, దీవెన మా జీవితంలో ఉండాలి అని మనము కోరుకుంటాం. దీవెన కావాలంటే ఎలాగా ఉండాలి? శాపాన్ని ఎవరు కోరుకుంటారు? అసలు శాపాన్ని ఎవరు కోరుకుంటారు? శాపాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ మన జీవితంలో అది తెలియకుండా అది మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. దానిని గుర్తుపట్టుకోగలిగితే నీ ఆత్మీయ జీవితంలో బహుక్షేమాన్ని కుటుంబాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూద్దాం. శాపం అనేది మన జీవితంలో ఎలాగ ప్రవేశిస్తో మన వాక్యంలో మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యం తీసుకొని చదవండి అమ్మా. ఎవరి బిడ్డలు తీశారు కదా? 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులు అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. చాలండి. ఇప్పుడు చదవ ఫస్ట్ నుంచి. ఆసక్తి విషయంలో చాలమ్మా. ఆసక్తి విషయంలో నువ్వేం కలిగి ఉండాలంట? తీవ్రత కలిగి ఉండాలి అంటాడు. ఆసక్తి. ఈరోజు నువ్వు దేని విషయంలో ఆసక్తిని కనపరుస్తున్నావు? ఈరోజు దేవుని బిడ్డలు దేని విషయంలో ఆసక్తిని మనం కనపరుస్తున్నాం ఈ రోజున? ఎందుకు మన శాపాన్ని మనం ప్రేమిస్తున్నాం ఈ రోజున? ఆసక్తి. ప్రతి ఆదివారం సమయానికి రావాలని ఆసక్తి ఉందా? ప్రతి బుధవారం, శుక్రవారం, శనివారం కనిపెట్ట కూడిక జరుగుతుంది. ప్రతి బుధవారం ప్రార్థన జరుగుతుంది, స్త్రీల కూడికని. మధ్యాహ్నం శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆసక్తి నీకు దీని మీద ఉందా? ఈరోజు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నావో అది నీ జీవితంలో శాపంగా మార్చబడుతుంది. ఈరోజు ప్రజలందరూ దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారంటే ఇల్లులు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి, డబ్బు సంపాదించాలి, వెండి బంగారాలు కొనుక్కోవాలి, చక్కగా షాపింగ్లకి వెళ్ళాలి, తిరగాలి, రెస్ట్ తీసుకోవాలి. దీని మీద ఆసక్తి కలిగి ఉన్నారు. వీటి మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, అది నీ జీవితంలో ఒక దినము అది నీకు ప్రీతికరము కనుక
అది నీ మీదకి, ఆ శాపం మన మీదకి వస్తుంది. అయ్యా ఎన్ని ఉండటం తప్ప అని నువ్వు అనుకోవచ్చు. ఉండటం నేను తప్ప అని నేను చెప్పను, కానీ ప్రభు సన్నిధిని మర్చిపెట్టేట్టుగా అది దాని మీద నీకు ఆసక్తి కానీ ఉంటే అది నీకు శాపంగా మార్చబడింది. అది నీకు దేవునికరంగా ఏది కూడా నీ జీవితంలోకి రాదు. ప్రార్థనకు రావాలి, బుధవారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, శనివారం ప్రార్థన ఉంది, ఇది నువ్వు విడిచిపెట్టి షాపింగ్కి వెళ్ళావు అనుకో, ఇది విడిచిపెట్టి నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి ఫంక్షన్కి పోయావు అనుకోండి, అప్పుడు నీకు వస్తుంది శాపం అనేది. అప్పుడు నీ జీవితంలో ఒక కొని తెచ్చుకుంటాం అన్నమాట. ఈ దినాల్లో నువ్వు ఎక్కడ దేని విషయంలో ఆసక్తి, దేని విషయంలో ఆత్మయందు తీవ్రత కలిగి, మాంద్యులు కాక అంటే బద్ధకస్తులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. అంటే నీకు ఇచ్చిన అభిషేకంలో, నీకు ఇచ్చిన ప్రార్థన జీవితంలో తీవ్రత నీకు కలిగి ఉందా? వేకుజాము లేసి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి, తీవ్రత నీకు కలిగి ఉన్నావా? వాక్యం చదువుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, పాటలు పాడుకోవాలి, దేవుని స్తుతించాలి, దాని విషయంలో నీకు ఆసక్తి నీకు కలిగి ఉన్నావా? సమయం దొరికితే సెల్ ఫోన్ పట్టుకుంటూ అదే నీకు ఒక శాపము. సమయం దొరికితే టీవీ పెట్టుకుంటూ అదే నీకు శాపము. ఏదైతే నువ్వు ప్రీతికరంగా నువ్వు చూస్తున్నావో అది నీ జీవితంలో శాపంగా మారిపోతుంది. దేవుని అనేది వారికి అసహ్యం అంట. ప్రభు సన్నిధికి వస్తే దీవించబడతావు, ప్రభు సన్నిధికి వస్తే ప్రార్థన నింపబడతావు, కృపను కోరుకుంటావు, పరిశుద్ధపరచబడతావు, నీ బతుకు మారింది, నీ కుటుంబం మారింది, సమస్త నీ జీవితంలో ఒక జయాన్ని చూస్తావు. కానీ ఇది నీకు అసహ్యం, దీవెన అనేది నీకు అసహ్యం. ఈరోజు శాపం అనేది నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో. దేని నువ్వు ప్రీతికరముగా ఈరోజు నువ్వు ఉన్నావు? దేని విషయంలో ఆసక్తి నీలో ఉంది? దేని విషయంలో నువ్వు ఆసక్తిని కనపరుస్తున్నావు? ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోండి కూర్చొని. ఈరోజు నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తావో అది నీకు శాపంగా మార్చబడకముందే దేవుని యొక్క కృపను కోరుకోమంటున్నాడు దేవుడు. బైబిల్లో ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం చూద్దాం వాక్యంలోకి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన ఏసేపు వంటి భ్రష్టులను వ్యభిచారిను ఉండినిమని జాగ్రత్తగా, ఈ దినాల్లో ఏసేపు ఒక ఆత్మ మీలో ఉందా లేదో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. అంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడండి. జ్యేష్ఠత్వము అంటే ఏంటంటే పాత నిబంధనలో అతి విలువైంది. జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులకి 2 పాలు ఇవ్వాలి, మిగతా బిడ్డలకి 1 పాలే ఉంటుంది. ఏ దాంట్లో అయినా జ్యేష్ఠత్వానికి 2 ఆశీర్వాదాలు, మిగతా వాళ్ళకి ఒక్కొక్కటే పొందుకుంటారు. కొత్త నిబంధన జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే అభిషేకము. ఎవరైతే అభిషేకించబడతారో, బాప్టిజం తీసుకొని రక్షించబడతారో వారు ఆ కుటుంబంలో జ్యేష్ఠులు అన్నర్థము. ఈరోజు ఈ జ్యేష్ఠత్వం పొందుకున్న యేసేపు ఒక్క పూటి కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు నా జీవితంలో ఒక్క పూటి కూటి కొరకు నువ్వేం అమ్మేసుకున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకున్నావా? నీ పరిశుద్ధ జీవితాన్ని అమ్మేసుకున్నావా? వేకుజాము లేసే జీవితాన్ని అమ్మేసుకున్నావా? దేవుని సన్నిధికి రాకుండా నీ జీవితాన్ని అమ్మేసుకున్నావా? ఒక్క పూటి కూటి కొరకు యేసేపు ఎలాగా అమ్మేసుకున్నాడో తన ఆత్మీయ జీవితాన్ని, భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడంతే, వ్యభిచారుడిగా మారిపోయాడు. ఈరోజు నీ కుటుంబం, ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు ఒక్క పూటి కొరకు ఒక్క సినిమానే, ఒక్క సీరియలే, ఈ సెల్ ఫోన్ వాట్సాప్ గడుపుదాము, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాము, ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము, ఈ బర్త్డే ఫంక్షన్కి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము అనుకుంటున్నావు. అమ్మేసుకుంటున్నావు నీ జ్యేష్ఠత్వాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని అమ్మేసుకుంటున్నావు. అక్కడ ఒక్క పూటి కొరకు అనమాట అమ్మేస్తున్నావు. భ్రష్టుడైపడితే భ్రష్టత్వం వచ్చేసింది యేసేపు జీవితంలో. ఈరోజు నీ జీవితంలో భ్రష్టత్వం పొందుకొని ఉన్నావు.
తెలియకుండా శాపం అనేది నీ జీవితంలోకి ప్రవేశించి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. నీ ఫ్రెండ్స్ని ప్రేమిస్తున్నావా? ఏ వస్తువును ప్రేమిస్తున్నావు? ఏ వస్తువుని విస్తీకరంగా నువ్వు చూస్తున్నావు? దాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఈ రోజున ఒక్క పూటి కోరికంట జస్ట్ అతను దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడండి. ఈరోజు చూడండి, వరదల్లో వాళ్ళ అన్యులు క్రైస్తవులుగా మనము అంటే అన్యులు అన్ని కొనుక్కొని పెట్టుకున్నారు ఆసక్తితో. ఆ ఇంట్లో ఫర్నిచర్ కానీ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ అసలు అన్ని మంచి కొనుక్కున్నారు. ఈ వరదలకి అన్ని కొట్టుకుపోయిందండి, అన్ని పోయినాయి. వాళ్ళ జీవితంలో అన్ని పోగొట్టుకొని ఈ రోజున ఎవరిని ఇస్తారేమో దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు మన క్రైస్తవులు కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నామండి. నీ విశ్వాస జీవితం ఏమైపోయింది? పోయింది. హబక్కలాగా చెప్పగలుగుతావా? సార్ల పశువులు లేకపోయినా పర్లేదు, పంట పోయినా పర్లేదు, బిడ్డలు పోయినా పర్లేదు, యోబు చెప్తున్నాడు, ఆస్తి పోయినా పర్లేదు, నేను యెహోవాను ఆనందిస్తున్నాను అని చెప్పగలుగుతావా? అన్ని పోగొట్టుకున్నావు, అన్ని దేవుడు తీసేశాడు, ప్రాణాన్ని దక్కించుకుందాం అని చెప్పి బయట ఎలా పడాలని ఆలోచిస్తే ఓకే ఉంటే పడు, నీకు బయట పడతానికి లేదు, వరదలు ఇక్కడ దాకా వచ్చేస్తుంది, నీళ్ళు మునిగిపోతుంది. దేవుడికి అప్పగించుకుంటావా? హెలికాప్టర్ వైపు చూస్తావా? పడవ వైపు చూస్తావా? ఎంత దినములో విశ్వాస జీవితాన్ని ఒక పరీక్ష మనకి అప్పగించుకోగలుగుతావా నువ్వు? యాకోబు ఎక్కడున్నాడంటండి? గుడారపు వాసి అంట. గుడారపు వాసి యాకోబు. గుడారములు ఉన్న వాళ్ళు భయపడరు. యేషబు అరణ్యవాసి. ఆదికాండం 25:34 ఆదికాండం 25:34. చూసావా? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి నాకు అక్కర్లా, ఈ అభిషేకం నాకు అక్కర్లా, ఈ ప్రార్థన నాకు అక్కర్లా, ఈ వాక్య జీవితం నాకు అక్కర్లా, దేవుని సన్నిధి నాకు అక్కర్లేదు, దేవుని మందిరం నాకు వద్దు. మరి ఏం కావాలి? ఏం కావాలండి? ఈ దినాల్లో మనకి ఏం విడిచిపెడతాము? అమ్మేసుకున్నాడంటే ఒక్క పూటి కొరకు. నువ్వు కూడా అమ్మేసుకున్నావా? ఒక అబ్బాయి కోసం నీ జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నావా? నీ పరిశుద్ధిని అమ్మేసుకున్నావా? ఒక అమ్మాయి కోసం నీ జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నావా? ఎవరి కోసం నీ జ్యేష్ఠత్వం ఈరోజు అమ్ముకున్నావు? నీ పరిశుద్ధుని జీవితాన్ని ఎక్కడ పణంగా పెట్టేశావు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి దేవుని సైన పరీక్షించుకొని ఇక్కడ కూర్చున్నాం మనము. ఈరోజు కొద్ది కడుపుకి ఆకలేసి ఉపవాసం ఉండలేవా? మనకు పులిహార పొట్లాలు అవసరం. మనకి 4 రోజులు కరెంట్ లేదు, క్రైస్తవులకి తిండి అక్కడ దొరకనప్పుడు ఉపవాసం ఉన్నాం. ఇవి అన్నం పంపిస్తాను ఎదురు చూడాలా? అప్పు చెప్పుకొట్టి మీ క్రైస్తవ దినాల్లో ఒక్క పూటి కొరుకో. దేవుడు నన్ను ఇక్కడ పెట్టేసాడు. వరదలు కొట్టుకుపోయినా, సామాన్లు కొట్టుకుపోయినా, అన్ని కొట్టుకుపోయినాయి. ఈ రోజున ఆ వరద బాధిత తిరుగుతున్నాను కదండి, చాలా మటుకు వెళ్ళాను. ఈ నెల నేను ప్రార్థన కూడా పెట్టలేదు, దేవుని కృపను పట్టి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అంతా. వాళ్ళు పడుతున్న బాధ, అన్యులు పడుతున్నారంటే ఒక ఓకే, మనోళ్ళు కూడా ఇచ్చే రగ్గుల కోసం పరిగెడుతున్నారు. ఎలాగుందంటే ఒక రగ్గు ఇచ్చారంటే ఒక ఫ్యామిలీకి ఒకటే అంటున్నారు. వాళ్ళ నాన్న నుంచి ఉంటాడు, ఒక 5గురితో తల అమ్మ నుంచి అలా నుంచి ఉంటుంది, ఇంకొక తల కొడుకు అటు నుంచి 4 తీసేసుకుంటారు మనోళ్ళు. మన కష్టలే చూస్తా ఉన్నాయండి, అన్నీ గమనించా. జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాం. మనకు కావాలా ఈ రగ్గులు? మనకు అవసరమా రగ్గులు? మనకు అవసరమా రేషన్ బియ్యము? మనకు అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి రాసుకుంటే నీకు పోయింది 10,000 అయితే 50,000 1,00,000 చెప్తావు. అవసరం మనకు ఆ డబ్బు? మనకు అవసరం. దాని కొరకు నీకు అన్ని దేవుడు ఆ వరదలు పంపించి అంత పోగొట్టింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళారు, దానియేలు సింహబోన్లోకి వెళ్ళారు. ప్రాణం ఏమని అడగల. శ్రమకు అప్పగించుకున్నారు, పోరాటాలకు అప్పగించుకున్నారు. ఎన్ని పోయినా పర్వాలా,
ఆస్తి పోయినా పర్వాలా, బంగారం పోయినా పర్వాలా, ఏది పోయినా పర్వాలా, ఎంత నష్టం వచ్చినా, ఈ భూలోకంలో ఎంత నష్టం వచ్చినా నీకు పర్వాలా, కానీ నీ జ్యేష్ఠత్వం నమ్ముకోవద్దు, నీ పరిశుద్ధి నమ్ముకోవద్దు, నీ ప్రార్థన జీవితం నమ్ముకోవద్దు, నీ వాక్యం నీకు ఇచ్చిన అభిషేకం, నీకు ఇచ్చిన కృపావరాలు, నీకు ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. దేవుడి మీద అలిగి అన్ని నష్టపరిచే దేవుడు, నేను ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి, నాకు గర్భఫలం ఇవ్వాలి, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా చదువులు అప్పచెంకలు నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నాకు పిల్లల్ని ఎవరు దేవుని సన్నిధికి ఎందుకు నేను వెళ్ళాలి? అమ్ముకుంటున్నావా? ఇలాగా జ్యేష్ఠత్వం అమ్మేసుకుంటున్నావా? నీకు ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒక ఏషబులాగా భూస్తత్వంలోకి వెళ్ళిపోతుందని కుటుంబం జాగ్రత్త. ఇలాగా నువ్వు విడిచిపెడితే నీ కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు జరగలేదని చెప్పి నీకు నీ దేహానికి కావాల్సిన కోరికలు తీర్చుకోవటానికి ప్రభువుని కానీ పక్కన పెడితే నీవు నీ కుటుంబము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. వ్యభిచారులుగా మారిపోతారంట, వ్యభిచారులుగా మారిపోతారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన బుధవారము, శుక్రవారం, శనివారం ప్రార్థన జరుగుతున్నాయి. ఇక్కడ వస్తున్నారా? ఇంట్లోనే ఖాళీ కూర్చుంటున్నారు. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? సంఘ పెద్దలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సాయంత్రం పూట ఇంట్లో కూర్చుంటారు ముందేసుకొని. వస్తున్నావా ప్రార్థనకి? బుధవారము, శనివారం, శుక్రవారం వస్తున్నావా? క్రమం తప్పకుండా ఖాళీగా ఉండి, నిజంగా నీకు పని ఉంటే ఓకే, రావద్దు, దేవుడు చూస్తాడు. అది ఇంట్లో ఉండి కూడా ఏమి వెళ్తాంలే, అమ్మేసుకుంటున్నావు, దేనికి అమ్ముకుంటున్నావు? కాస్త నిద్రపోదాం. యోనా నిద్రపోయి శ్రమ తెచ్చుకున్నాడు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. కాసేపు కునికేద్దాంలే, కాసేపు ఒళ్ళిప్పుడున్నాక పడుకుందాంలే, అలాగే అనుకున్నాడు. ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో నష్టమే తెచ్చుకున్నారు. ఖాళీ ఉండి కూడా రాకుండా నీ జ్యేష్ఠత్వాన్ని, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ ప్రార్థన జీవితం పోగొట్టుకుంటున్నావు. నీ వల్ల నీ కుటుంబం భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది. నీ వల్ల నీ కుటుంబము వ్యభిచారులుగా నీ బిడ్డలు మారిపోతారంతే. నీకు అప్పగిచ్చిన పని నమ్మకంగా చేస్తున్నావా? వేకుజం లేచి ప్రార్థిస్తున్నావా? వేకుజం లేచి దేవుని స్తుతిస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? లేదు. భ్రష్టత్వం, శాపం అంట, వారికంట ప్రీతికరం అంట. అది కోరుకుంటున్నారు. నీకు తెలుసు, ఈ సినిమా చూస్తే అది నీకు ప్రీతికరం, ఈ సెల్ ఫోన్ నీకు ఒక ప్రీతికరం. ఆ అబ్బాయితో మాట్లాడకూడదు, ఈ అమ్మాయితో మాట్లాడకూడదు, నీకు ప్రీతికరము. శాపం వచ్చేస్తే జాగ్రత్త. ప్రీతికరం అంట. ఏది? శాపము ప్రీతికరం అంట. అది నువ్వు కోరుకుంటున్నావు ఈ దినము. ఏం కోరుకుంటున్నావు ఈ రోజున? దేన్ని నువ్వు ఆశపడుతున్నావు? దేన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావు ఈ రోజున నీ జీవితంలో? యోసేపు జీవితం పతనమైపోయిందండి, పతనమైపోయింది. భయంకర వేదన. ఈ రోజున జ్యేష్ఠత్వం నమ్ముకుంటున్నావా? ఆ నూతన యెరూషలేముని, ఆ సీయోనుకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది నువ్వు పోగొట్టుకోవాలని కోరుకుంటున్నావా? దాన్ని నీకు ఇష్టం లేదా? ఆదికాండం 25:27 వాక్యం కూడా చూద్దాం. ఎదిగినప్పుడు నేర్పరై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారము అనగా ఏంటి తెలుసండి? గుడారము అనగా దేవుని యొక్క సంఘము. నివాసము చేస్తున్నాడు. ఎవరితో నివాసం చేస్తున్నాడు? దైవ సేవకులతో సహవాసము, దైవ సేవకులతో ఐక్యత కలిగి ఉన్నాడంట. ఎవరు? యాకోబు. యేషావు అయితే అరణ్యవాసి. అంటే ఏంటి అరణ్యవాసి అంటే ఏంటి? అరణ్యం అంటే ఈ లోకంలో అయ్యగారు తిరగటమే, వేటాడుకోవటమే, ఉద్యోగాల కోసం. అయ్యా ఉద్యోగం అయ్యా, అంటే రెక్కాడితే డొక్కాడదయ్యా, ఉద్యోగానికి వెళ్ళాలయ్యా, పనులకి వెళ్ళాలయ్యా. అరణ్యవాసి అంటే వేటాడుతూ ఉంటాడు. వేట దేని కొరకు? తిండి కొరకు. తిండి కొరకు వేట అనమాట. తప్పులేదండి. కానీ నీకు ఇచ్చిన సమయంలో ఉద్యోగం చేసుకో, నీకు ఇచ్చిన సమయంలో పని చేసుకో, తప్పు కాదు. కానీ దేవుని సన్నిధికి నిర్లక్ష్యపరచుకోవద్దు. యాకోబు గుడారపు వాసి అంట. యాకోబు గుడారపు వాసి. యాకోబు కూడా పని చేసుకున్నాడు, కానీ గుడారమును విడిచిపెట్టలా, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దైవ సేవకులు విడిచిపెట్టలా, దైవ సేవకుల్లోని ఐక్యతని పోగొట్టుకోలేదు, సంఘంలోని ఐక్యతని. గుడారపు వాసిగా ఉన్నాడంట. ఇద్దరు ఎంత వేసి నువ్వు ఏ వాసిగా ఉన్నావు? అరణ్య వాసిగా ఉన్నావా? గుడారపు వాసిగా ఉన్నావా? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. దేన్ని ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తావు?
దేనికి నువ్వు ప్రేమిస్తున్నాం ఈ దినాల్లో? ఒక్క పూటి కూటి కొరకు జ్యేష్ఠత్వం వేసుకుంటున్నావా? ప్రార్థన ఉంది, ఫంక్షన్ ఉంది, అక్కడ ఎటు వెళ్తున్నావు? ఎటు వెళ్తున్నావు? బర్త్డే ఫంక్షన్ అండి, పెళ్ళి. నీకు ఇక్కడ క్రమం ఉన్నప్పుడు, నీ సంఘములో క్రమం ఉన్నప్పుడు, ఈ క్రమాన్ని కాదని ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం చూడలేవు అంతే. ఒక్క పూటి కూటుకొని వెళ్ళపోతే తంతాడింది ఏమన్నా పుట్టినరోజులు, పెళ్లి రోజులకి వెళ్ళపోతే తింటాండి అంటే నీకు అక్కడికి వెళ్ళకపోతే మళ్ళీ నీ పెళ్లి రోజుకి రాడుగా, నీ పుట్టినరోజు మళ్ళీ తిరిగి రాడని భయం. నీ అసలు మనకెందుకండి పుట్టినరోజులు, పెళ్లి రోజులు? వరదల్లో చచ్చిపోతుంటాయి ప్రజలు. ఎప్పుడు ఏటి సైడ్ నుంచి ఎటు పోతుందో తెలియట్లేదు ప్రపంచం. మన వాళ్ళకి ఇంకా లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. లోతు దినాల్లో ఏం చేస్తారంటే ఇక బర్త్డే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు, పుట్టినరోజులు ఫంక్షన్లు, మ్యారేజ్ డైలీ చేసుకుంటూ కూర్చున్నారంట. దిగింది అగ్ని. మనకు అయి కాదు కావాల్సింది, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళ రోజులు, ఈ ఫంక్షన్లు కాదు మనకి కావాల్సింది. ప్రభు కోసము పరిగెత్తే దినాలు ఈరోజు. నీ జ్యేష్ఠత్వాన్ని, అభిషేకాన్ని విడిచిపెట్టే ఈరోజు ప్రార్థన ఉంది. వదిలేయి, నాకు రాను, ముందు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. గుడారపు వాసి, అలాంటి వాళ్ళంతా గుడారపు వాసి అనమాట. అయ్యగారం ఇక్కడికి వచ్చేట, అమ్మాయి పలానా రాల, పలానా చాట ఫంక్షన్, సరేలయ్యా, సరేలే. ఆ రోజునే బుధవారమే బట్టలకు వెళ్తారు, ఇంట్లో శనివారమే బట్టలకు వెళ్తారు, ప్రార్థన రోజు మనోళ్ళు వెళ్తారు. అవి కట్టుకోండి, మీ ఒంటికి అసలు ఇంకెందుకులే నీకు చెప్పటం. దేవుని సన్నిధి విడిచిపెట్టిన ఏదైనా అది నీ ఒంటి మీద, అది భ్రష్టత్వమే అంతే. నెక్స్ట్ డే వెళ్ళు, ప్రార్థనలో రోజు వెళ్ళు. ఈ రోజున గుడార్పు వాసిగా ఉంటావా, లేకపోతే అరణ్యవాసిగా ఏసేవులాగా తిరుగుతావా? రోడ్లు అమ్మబడి ఆ వీళ్ళు తిరుగుతావా? ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి తిరుగుతామా మనము? గుడారపు వాసిని జ్యేష్ఠత్వము అమ్ముకున్నాడంట. నీ పరిశుద్ధిని అమ్ముకుంటున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని అపనంగా పెట్టేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నావా? దేవుని వాక్యం, ఆయన కట్టడలు, ఆయన నియమించిన ప్రతి ఒక్కటి నియమములు పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నావా? ఏం విడిచి వెళ్తావు? ఏ ధాన్యాలకి కోరికలు లేవా? షడ్రక్, మెషక్, అబేద్నెగోకి వాళ్ళకి కోరికలు లేవా? వాళ్ళు యవనస్తులండి, వాళ్ళు యవనస్తులు. వాళ్ళకి లేవా ఏ ఆశలు? ఏ సేపుకి ఏ కోరికలు లేవా? ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నా కూడా దేవుని కోరిక విడిచిపెట్టారు అంతే. యోబు కోరికలు లేవా? భార్యతో గడపచ్చు, బిడ్డలతో గడపచ్చు, అరుణోదయం లేచిపోయాడంట, స్తుతిస్తా ఉండేవాడంట. యోబు కొడుకులేనా వాళ్ళ అలా పెద్ద ఇంటికి వెళ్ళారు, కానీ యోబు వెళ్ళా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకంటే అది ప్రార్థన చేసే సమయం యోబుకి. అక్కడ భోజనం నాకు అవసరం లేదనుకున్నాడు. అందుకని యోబు బిడ్డలు చనిపోయారు. కానీ యోబు బిడ్డలు ఏం కోరుకున్నారు? తిండిని కోరుకున్నారు, చుట్టకాన్ని కోరుకున్నారు. కానీ ఏమేం కోరుకున్నాడు? ప్రార్థన జీవితాన్ని కోరుకున్నాడు. అందుకు నా సుడిగాల్లో చనిపోలా అంటే ఆత్మీయంగా అర్థం చేసుకుందాం అంతే. శరీర సంబంధమైంది ఏది కూడా ప్రార్థన విడిచిపెట్టి, ప్రార్థన సమయాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అది నీకు కాపుదల ఉండదు, అది నీ జీవితంలో దీవెన ఉండదు అంతే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వాక్యం. అపోస్తలుల బోధలందు, సహవాసముందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఏమంటున్నాడండి? గుడారములు ఉండే వాళ్ళకి ఈ ఆలోచనలు ఉంటాయి. మీరు గుడారములో ఉన్నారా, అరణ్యములో ఉన్నారా? మీరే డిసైడ్ అవ్వండి. గుడారములు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఎడతెగక ప్రార్థన, ఎడతెగక రొట్టె విరిచియందు, ఎడతెగక దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండమంటాడు. మరి మీకు ఆత్మీయుల తీవ్రత ఉందా? ఈరోజు దైవ సేవకులతో ఎడతెగక పనిచేస్తున్నామా? ఈరోజు దైవ సేవకులు ఒక మాట అన్నారనుకోనండి,
నీకు తీవ్రత వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తాయి, ఎదురు తిరిగిపోతాం, సంఘానికి రాం, గొడవ. అదేగా నీ భర్త రోకలతో కొట్టినా ఆయన వదిలిపెడతావా? వదిలిపెట్టాం. తాగొచ్చినా వదిలిపెట్టాం, ఎన్ని తిట్టినా వదిలిపెట్టాం. ఒక్క మాట సేవకుడు అంటే అసలు సంఘం అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు అంతే, ఫోన్ నీ చేతిలోనే ఉందిగా, వెళ్ళిపోద్ది అంతే. నీకు సమాధానం దొరికేదాకా అందరిని నాశనం చేస్తావు, అందరి విశ్వాసం అందరికీ వేసేస్తావు అంతే. మొన్న మా స్కూల్లో మా హెచ్ఎం గారు ఒక మాట చెప్తున్నారండి, అసలు నేనే అద్దరిపోయాను. ఒక మీటింగ్లో, హెచ్ఎంస్ మీటింగ్ కాన్ఫరెన్స్లో అధికారులు అందరూ ఆర్జేడీ, డిఈఓ, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీస్ అందరూ కూర్చున్నారంట. ఒక మా హెచ్ఎం గారు లేచి, సార్ మేమేం తప్పు చేయకపోయినా, వినండి, మేమేం తప్పు చేయకపోయినా, ఇంకా మీరు తప్పు చేస్తే సేవకులు గద్దిస్తారు. ఆమె అంటుంది, మేమేం తప్పు చేయకపోయినా మమ్మల్ని మీరు గద్దిస్తున్నారు, అందరి ముందు తిడుతున్నారు, అందరి ముందు మమ్మల్ని ఫూల్ చేస్తున్నారు, పిల్లల ముందు టీచర్స్ మమ్మల్ని తక్కువ చేస్తున్నారు. ఆమె ఏడుస్తే బాధతో చెప్పిందంటే, చెప్తుంటే ఆయన ఒక విజయభాస్కర్ అని ఒక ఆయన అనమాట, ఆయన క్రిస్టియనో కాదో తెలియదు, కానీ ఆయన అన్నాడంటే, ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీస్ అధికారి, ఆయన ఏమ్మా సరే తిట్టామనుకో, మమ్మల్ని క్షమించరా, మీరు క్షమించచ్చు కదమ్మా, మమ్మల్ని తిట్టాను నిజమే, మీ తప్పులు తిట్టాం, క్షమించరా, క్షమించచ్చు కదమ్మా మమ్మల్ని. ఇంకా ఆమెకి కళ్ళం నీళ్ళు వస్తాయి నా మాట అంటే, ఇంకా వస్తాయా? అన్ని కళ్ళం నీళ్ళు అయిపోయిందంటే, నాకు అయిపోయింది, నీకేం చెప్పాలో జవాబు తెలియదంట. అవునమ్మా తిట్టాం, మీ తప్పులే తిట్టామనుకో, క్షమించచ్చు కదా, ఎందుకమ్మా ఏడుస్తూ, క్షమించమ్మా మమ్మల్ని. బా, ఒక అన్యులకి ఎంత తగ్గింపు కలిగిన ఆ మాట అడుగుతున్నారు. మనకుంది అది. మిమ్మల్ని ఇంకా తప్పు చేస్తాను తిడుతున్నారు, తప్పు చేయకుండా ఏం తిట్టట్లా. మిమ్మల్ని ప్రార్థనకు రాకూడదు, అడగకూడదు, ఎక్కడికి వెళ్ళారో అడగకూడదు, ఏం చేయకూడదు. మీరు చెప్తా ఉంటుంటే అయ్యగారికి వచ్చాను, అమ్మగారికి వచ్చాను వింటా ఉండాలి మీ సోదంతా. మళ్ళీ వినకపోతే మళ్ళీ అలుగుతారు. దేవుని కృప ఏంటంటే, ఈ వాక్యం వింటారు కదా అందరూ, ఎవరు నా దగ్గర రారు భయపడి. నేను అమ్మ ఏం చెప్తే ఏమంటాడని చెప్పి అందరు భయం అనమాట మా వాళ్ళకి. ఎందుకంటే నాకు సువార్త కూడికిచ్చాడు కాబట్టి ఫట్ 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 నాలుగు కొట్టి వెళ్ళిపోతాయి. కానీ ఆత్మీయ తండ్రి కదా, అలా కొట్టలేడు, మిమ్మల్ని తిట్టలేడు. అందుకని వారం నెలకొకసారి నన్ను వదులుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఒక్కసారి మిమ్మల్ని మళ్ళీ సరిచేయాలని ఒక తపన, అంతే. మిమ్మల్ని పరిశుద్ధపరచాలని ఒక తపన. ఎవరైనా వదిలేస్తారు కానీ అమ్మ మట్టికి నన్ను వదలదండి. అమ్మ ఉన్నంతకాలం నాకు డోకాలేదు, చెప్పాను కదా, ఎవరినైనా ఆపలేరు ఇక్కడ. ఈ దినాల్లో మనము తగ్గించుకోవాలి ఆసక్తి. చూడండి, ఒక కన్యుడే, ఒక అధికారి మమ్మల్ని క్షమించరా, క్షమించలేరు. ఒక అయ్యగారు ఒక మాట అంటే 10 మందికి చెప్పాలా? ఆ మనసు లేదా మనకి? ఒక విశ్వాసం ఏదైనా అనిందనుకో, క్షమించవా, క్షమించలేరా? ఆ మీద ఆయుస్ పెట్టుకుంటా, పొగ పెట్టుకుంటా వచ్చి అయ్యగారు చెప్తా, అయ్యగారు ఇలా తిట్టిందండి, ఇలా చేస్తే ఇలాగనండి, మళ్ళీ నేను ఓదార్చాలి. ఆమె కానీ సపోర్ట్ చేశారా, మళ్ళీ నువ్వు ఆయన వదిలేస్తావు. ఏం చెప్పాలో తల మొక్కలు అయిపోతారు ఇక్కడ అయ్యగారేమో. క్షమించవా అంటే ఏమంటా, నీకు తెలిసిందా బాధ, మా తెలుసండి అని ఎదురు చెప్తావు. ఆ టీచరు 1000 మందిలో ఏడుస్తే చెప్పింది తెలుసా ఇచ్చమ్మ, అందరి ముందు తిట్టారంట. అధికారులు వస్తే, మేము ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు తిట్టటమే, ఎదురు చెప్పామనుకో, సార్ అలా కాదని చెప్పామనుకో, కొంటది కోటింగ్ మాకు. మా తప్పు లేకపోయినా వాళ్ళు తిడతారు. తిడుతుంటే చేతులు కట్టుకొని కామ్గా ఉంటామే, అంతే. 2 మాటలు మాట్లాడటానికి హక్కే లేదు అక్కడ, అంతే. ఇక వాళ్ళు వెళ్ళిపోయింది, అది పక్కన తిట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు మాకు అధికారుల ముందు అంత. ఎందుకంటే మాట్లాడడానికి ఏమైంది, ఉద్యోగం పోయింది మాది. ప్రజలైతే అధికారులతో మాట్లాడతారు స్వేచ్ఛగా, అది వేరే. కానీ ఎంప్లాయీస్గా వాళ్ళు తిడుతున్నప్పుడు అంతే, క్షమించటమే. అంత మనసు ఒక అన్యులకి ఉన్నప్పుడు, సంఘంలో ఒక అభిషేకించబడిన నీవు, బాప్టిస్టుని తీసుకున్న మీకు ఆ మనసు మీకుందా? ఆ హృదయము మీ జీవితంలో కనపడుతుందా? యేషవ్లాగా ఉన్నావా? గుడారములో ఉన్నావా? ఒక్కసారి ఎడతెగక దేవుని బిడ్డలతో సహవాసం నీకుందా? ఎడతెగక దేవుని బిడ్డలతో పరిచయం నీకుందా? సహవాసం అంటే ప్రార్థన. ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ఉండాలి. బుధవారం, శుక్రవారం, శనివారం ఏ కూడికలైతే జరుగుతున్నాయో సహవాసంగా వస్తున్నారా? ఇక్కడ వస్తున్నామా?
ఆయనకేం ఖాళీ ఉన్నాడండి, ఆయన పెట్టుకుంటాడు. మనకి ఎన్ని పనులుంటాయి, ఎన్ని ఉంటాయి, ఏం వస్తావులే. ఈరోజు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, మాకేం సంబంధం లేదు. నువ్వు భ్రష్టత్వం, నీ బిడ్డలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారంతే. ఎందుకంటే నేను ఇంత చక్కగా చెప్తున్నాను అంటే అది నేను చూశాను కాబట్టి. అది నా కుటుంబంలో నేను చూసా. నా భార్య అనేది పిల్లలు 10th క్లాస్కి వచ్చారండి, నేను ఇంట్లోనే ఉండాలి, ఆమె టీచర్ కదా, మ్యాథ్స్ టీచర్, ఇంట్లోనే ఉండాలి కదా, నేను చదువు చెప్పాలి కదా పిల్లలకి అని చెప్పి ఆ పిల్ల 10th క్లాస్ నుంచి ఇక అక్కడిక్కడ పరిచయం వచ్చింది. నాతో పాటు అన్ని చోట్లకు వచ్చేది. ఆ చదువు ఆడపిల్ల, అందుట్లో పెద్దలు లేరు, ఒంటరిగా వదిలిపెట్టకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆగిపోయింది. ఆ ఆగిపోవటం ఈరోజు కూడా వెళ్ళలేకపోయే స్థితికి వచ్చేస్తుంది. ఒకటి తర్వాత ఒకటి, ఇటు రోగాలు, ఇటు యాక్సిడెంట్, ఇటు పోరాటాలు. ఎందుకు? సరే ఆగిందండి, నా కూతురికి వస్తున్న బిడ్డలు కదా, ఏమైనా బిడ్డలేని ప్రయోజకులు అయ్యారా? 0. చదువుల్లో అనారోగ్యాలు. ఎందుకు? ఎన్నిటికీ కారణము ఎందుకు? దేవునికి ఏం అప్పగిచ్చాడు అది చేయలేం. ఈరోజు తల్లిదండ్రులు కూడా ప్రార్థన, అమ్మో ఎవరి బిడ్డలని ఇంట్లో వదిలేసి ఏం చూస్తావు, ఏం కాస్తావు, ఏం పెంచారు పిల్లల్ని? దేవుడి కంటే మనం బాగా చూస్తాడు మన పిల్లల్ని. అయ్యా ఎలాగయ్యా, పిల్లలు కదా, ఆడపిల్ల కదా, ఒంటరిగా వదిలేసి ఎలాగొస్తానయ్యా ప్రార్థనకి? రావద్దు. ఒంటరిగా కాలేజీకి వెళ్ళట్లని కూడా పోవచ్చుగా, కాలేజీకి ఒంటరిగా వెళ్తుందిగా, వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా స్కూల్ కూడా. నువ్వు ఎవరి కోసమైతే దేవుని సన్ని విడిచిపెడతావో ఆ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం చూడవు. నేను లిటరల్గా అనుభవించే నీకు చెప్తున్నా. నా బిడ్డల విషయం నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అది మీరు కొని తెచ్చుకోవద్దు. నీ బిడ్డలు దీవించబడాలి, ఆస్వాదించబడాలి అంటే వాళ్ళని అక్కడ వదిలేసేనరా, 2 రోజు పట్టుకొస్తాడు వాళ్ళని ఇక్కడికి. అంతే. దేవుని సన్నిధిని, దేవుని యొక్క పరిచయం విడిచిపెట్టుకోవద్దు. అది నీకు నెమ్మది, సమాధానం నీకు నీ జీవితంలో కలగచేయదు అంతే. గుడారపు వాసం, ఎడతెగక సహవాసము, ప్రార్థన, రొట్టె విడిచిచెందు, ఇదేనంటండి మనకు కావాల్సింది. దీంట్లో ఉండాలంట. మరి మీరు దేంట్లో ఆసక్తి కలిగి ఉన్నారు? దేంట్లో ఎడతెగక పరిగెడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోజున? ఎందుకు మన బిడ్డలు దీవించబడ్డారు? ఎందుకు మన కుటుంబంలో రోగాలు? ఎందుకు మన బిడ్డలు, మన కుటుంబంలో అప్పులు? ఎందుకు మన కుటుంబంలో ఒక శాపము? ఎందుకు? ఏ శాపం లాంటి మనసు మీలో ఉంటుందేమో అని అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాడంట సంఘం విషయంలో. ఉందా ఆ మనసు? ఉంది. ఒప్పుకోవాలంతే. నువ్వేనా నేనేనా అంతే. వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు అది మనము సరిచేసుకోవాలంతే, సరిచేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16. అమ్మి వేసడం అంటే ఏం తెలుసా? అమ్మి వేయటం అంటే ఏం తెలుసా? దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం. అమ్మి వేశాడంట. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటం, దేవునికి దీవెనను పోగొట్టుకోవటం అమ్మి వేసావంటే. నీకు దేవుడిచ్చిన ఆ వరాలన్నీ అమ్మేసావు. ఎవరికి? సాతానికి. దొంగిలించేశాడంతే, అమ్మి వేశాడు. దేవుడు ఉండని స్థలములోకి నువ్వు వెళ్ళొద్దు. దేవుడికి ఇష్టమైన స్థలంలోకి నువ్వు నుంచోవద్దు. దేవుడు లేని ఫంక్షన్లోకి నువ్వు ఉండొద్దు. ఈరోజు పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తాం, అందరు ఆత్మీయులైన వాళ్ళు అక్కడ, ప్రార్థన పరులేనా, దేవుని భయం ఉందోలేనా, మోకాలకు రాసుకొని, మూతులకు రాసుకొని, పాటలు పెట్టుకొని, గంతులేసి ఎగిరేసే వాళ్ళ. ఈరోజు అదొక ఫ్యాషన్ అయిపోయింది. కేక్ నోట్లో తినండి అంటే మూతికి ముఖానికి రాసుకొని, అదొక ఎంజాయ్మెంట్ అంట. అది బొగ్గకు రాసుకోవటం ఎంజాయ్ అంటే. ఇప్పుడు లేని ఆచారం ఇది. అది సినిమాలో వచ్చింది, ఇక్కడ మనల్ని పాటిస్తున్నారు అంతే. ఒకప్పుడు మనం ఇప్పుడు రాసుకున్నాం బొగ్గలకి. మీ తరంలో రాసుకున్నారా గారు? మనం తెలుసు అలా రాసుకోవటాలు. ఇప్పుడు రాస్తున్నారు ఏందో కొత్తగా, మూతికి ముఖానికి అంతా రాసుకుంటున్నారు. కేక్ నోటికి తినండి అంటే వీళ్ళు అరణ్యవాసి. ఆ ఫంక్షన్లో దేవుడు ఉన్నాడా? లేడు. ఒక అమ్మి వేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని అమ్మి వేసుకుని వెళ్తున్నావు. ఆ పెళ్ళికి వెళ్తున్నావు, ఆ పెళ్ళి అయిపోగానే సినిమా పాటలు పెడతా ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఇక్కడ భోజనం చేస్తూ ఉంటావు. అక్కడ దేవుడు ఉన్నాడా?
నువ్వు వెళ్తున్న ఫంక్షన్లో ఏసే ఉన్నాడా? అది నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీకెంత ఇష్టకరమైన వ్యక్తులే కావచ్చు. అక్కడ దేవుని చిత్తం లేకుండా ఏది జరుగుతున్నా ఉండద్దు. అక్కడ ఆత్మీయత లేనప్పుడు ఆ ఫంక్షన్ అడుగు పెడతానికి లేదని తినకూడదు, ఉండకూడదు. అమ్మి వేసినట్టే. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? వాడు పెట్టి బిర్యానీ చికెన్కి అమ్మేసుకుంటున్నావా? నీ అభిషేకాన్ని, నీ పరిశుద్ధతని, నీ ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నావా? అందుకని పౌలు పేతురుని గద్దించాడు. అన్యులతో కూర్చొని తింటున్నావేంటి? వాళ్ళు దేవుని భయం లేదు. భయపడ్డాడు పేతురు, భయపడి దాక్కున్నాడు పౌలుని చూసి. ఈరోజు నీకు ఒక భయం ఉందా? దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం ఉందా? అసలు మనకి క్రైస్తవ సేవకులు అంటే అస్సలు భయమే లేదండి, అస్సలు లేదు, అసలు భయమే లేదు. అసలు చెప్పని కూడా చెప్పరు. మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు చెప్పని కూడా చెప్పరు. ఆ రోగాలకి ఎంత ప్రార్థన చేస్తే తగ్గవు. ఏడో వెళ్ళి తినేసి వస్తావు, రోగం తెచ్చుకుంటూ, కడుపు నొప్పి తెప్పించుకుంటూ, ఈ గడ్డలు అన్నీ వస్తూ ఉంటాయి. అంతే వస్తాయి. రోడ్లు అమ్మడబడి అక్కడిక్కడ తింటూ ఉంటాం. ఆ నూడిల్స్ బండి, ఆ చాట్ బండ్లని రోడ్ ఎక్కి తింటూ ఉంటాం. ఇంట్లో పెట్టిన తినవు, వస్తే రోగాలు. మనం అక్కడ తినకూడదండి, తినకూడదు. నా కూతురికి చాలాసార్లు చెప్పా, అది ఎందు అది రోజు ఆ రోడ్ ఎక్కి ఆ పానీపూరీలు, ఆ నూడిల్స్ అవి తిని ఇప్పుడు మొన్న జాండీస్ తెచ్చుకుంది. అసలు ఎంత 8% ఉంది, మామూలుగా లేదు, ఎల్లోగా అయిపోయింది. అప్పుడు కూడా చికెన్ తింటామని చూసింది, కానీ దేవుడు ఆ జ్వరం వచ్చింది కాబట్టి తినలే, తప్పించాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎన్ని మార్లు గద్దిస్తున్నా లోపడలేదు మీ అమ్మాయి. నాకు భయం, మీ తిండికి ఏమైంది ప్రభా అంటే దేవుడికి ఇష్టం లేదండి, అక్కడికి వెళ్ళి తింటాను. తెచ్చుకుంది, ఇప్పటికి తగ్గల, సస్తుంది. ఇప్పుడు బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు తింట సస్తుంది. ఈ రోజున కూర్చొని బాధపడతా. మంచిగా ఆరోగ్యం కాపాడుకున్నామా, మంచి తినమ్మా, వద్దమ్మా, రోడ్లు ఎక్కద్దంటే ఏనో అమ్ముకుంటున్నావు, ఒక కూటి కొరకు అమ్ముకుంటున్నావు. తల్లిదండ్రులు చెప్తుంటే వినో, అమ్ముకుంటున్నావు. వెళ్ళి మన జీవితాన్ని నాశనానికి మనం తెచ్చుకుంటున్నాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి రాజులు 21:3. రెండో వాక్యం చదమ్మా. కలిగి ఉండగా చాలమ్మా. ఇక్కడ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం తప్పిస్తున్నాడు. ఎవరు? నాబోతు. నా పితరాజితం ఆస్తిని, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పోగొట్టుకోకూడదు. వచ్చి అడిగాడు నాకు ఇయ్యని, ఇవ్వలా. అడిగాడు, ఇవ్వలా. ఏం జరిగింది? దేన్ని ప్రేమించాడు? పొలాన్ని, ఆస్తిని ప్రేమించాడు. ఏమయ్యాడు? ఆఖరికి చచ్చిపోయాడండి. ఈ లోకములను దేని ప్రేమించినా అది నువ్వు పోగొట్టుకుంటావు, అది నీ ప్రాణమును దక్కించదు. అది గుర్తుపెట్టుకో. ఏది నీకు దక్కదంతే. ఎందుకు గొడవలు, ఆస్తి గొడవలు ఎందుకు? మనకైనా పని తీసుకుంది, ఒక్క అడుగు వేసుకొని కట్టుకుంటే వదిలే. దానికి ఎందుకు మనకి? ఈ లోకల్ ఇప్పుడు అసలు ఏం పట్టుకోతావు? ఏమైనా తీసుకెళ్తావు ఏమన్నా? ఏమి పట్టుకెళ్ళామండి, ఏమి పట్టుకెళ్ళేది ఏమి అవుతుంది, ఏమి పట్టుకెళ్ళామా? ఎందుకు మనకి? నీ జ్యేష్ఠతను అమ్ముకోవద్దు. నీకు ఇచ్చిన దేవుడు పరిశుద్ధతని, కృపావరాల్ని పోగొట్టుకోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. 12వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యం చదువు.
ఉమ్, ఉమ్. 12-13 చదవమ్మా. కాదమ్మా, 12-16 చదవమ్మా. అమ్మివేసి, భ్రష్టత్వం అంటే ఏంటంటే చెడిపోయింది తన జీవితము. సాధువుగా ఉండాలి. నువ్వు సాధుగా ఉండాలంటే ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. సేవకులు గద్దింపును నువ్వు తీసుకోవాలి. కనిపెట్టి కూడికి రావాలి, బైబిల్ స్టడీకి రావాలి, ప్రతి శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనకి రావాలి. సాధుగా ఉంటే, గుడారములో నువ్వు ఉంటే ఎన్ని నీ జీవితంలో కనపడతాయి. ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి లేవా ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఆదికాండము 26వ అధ్యాయము 20-35 వాక్యం చూద్దాం. ఆదికాండం 26:35. మనోవేదన ఎవరు? ఏశావు మనోవేదన కలుగ చేశారంట. ఎవరికి? రిబకాకును ఇస్సాక్కి. అంటే రిబకా సంఘానికి గుర్తు, ఇస్సాకు సేవకులకి గుర్తు. ఈ రోజున ఎలాగున్నారంటండి? మనోవేదన. ఈరోజు నీ దైవ సేవకులకి మీరు మనోవేదన కలగ చేస్తున్నారా? మీ విషయంలో దైవ సేవకులు మనోవేదన కలిగి ఉన్నారా? ఎలాగున్నారు? ఈరోజు తల్లిదండ్రులుగా మీ బిడ్డల విషయంలో మీకేం కలగ చేస్తున్నారు? మనోవేదన. సంఘంలో సేవకులకి మనోవేదన, ఇంటికి వెళ్తే బిడ్డల విషయంలో, భర్త విషయంలో మనోవేదన. ఎందుకు ఈ మనోవేదన? ఎందుకండి మనోవేదన? అమ్మేసుకున్నావు నీ జ్యేష్ఠత్వాన్ని, అంతే, అమ్మేసుకున్నావు. సంఘములో సేవకులకి మీరు మనోవేదనగా ఉన్నారా? మీకోసం కన్నీరు కాచే సేవకులకి దుఃఖకరంగా మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి మీకు మీరు పరీక్షించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-17 వద్దాం ఇప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-17. ఏశావు ఆ తర్వాత, ఇప్పుడు ఆ తర్వాత అంటున్నాడు, తర్వాత ఏశావుకి ఏం కొరుకున్నాడంట? ఆశీర్వాదం కొరకు పొందగోరి కన్నీరు విడుస్తున్నాడు. ఆగండమ్మా. ఆశీర్వాదం కొరకు ఏశావు కన్నీరు కారుస్తున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పోగొట్టుకున్న జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు ప్రభువా, పోగొట్టుకున్న జ్యేష్ఠత్వం నాకు ఇవ్వయ్యా అని కన్నీరు కారుస్తున్నాడు ఏశావు. రక్షణ కోసం ఏడుస్తున్నాడు, పరిశుద్ధి కోసం ఏడుస్తున్నాడు, మళ్ళీ తిరిగి నన్ను ఆదుకో ప్రభువా అని ఏడుస్తున్నాడు ఏశావు. పొందగోరి ఎంత వెతికాడంట, ఎక్కడ రక్షణ, ఎక్కడ పోగొట్ట, అభిషేకం కోసం ప్రార్థనకు వెతుకుతున్నాడంట. వెతికినను మారు మనసు పొందటానికి దొరకలేదు, ఇంకా విసర్జించేశాడు దేవుడు, అంతే. ఈరోజు నీవు వాక్యమును మారు మనసు పొందకపోతే, ఒక దినం నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మారు మనసు పొందాలనుకుంటే దేవుడిని విసర్జించాడు. అది పొందగోరిన ఎడల కూడా అది నీకు దొరకదు. బాప్టిజం నీకు దొరకదు, రక్షణ నీకు దొరకదు. ఇది ఎక్కడ చెప్తున్నాడు? పాత నిబంధనలు చెప్పట్ల, ఎక్కడిది? కొత్త నిబంధనలను చెప్తున్నాడు పౌలు. పొందగోరంటే అది దొరకలేదంట. రక్షణ దొరకలా, బాప్టిజం దొరకలా, అభిషేకం దొరకలా, విసర్జించాడంట దేవుడు, అంతే. ఈరోజు నిన్ను నన్ను విసర్జించబడకముందే, నిన్ను నన్ను దేవుడు తోసేయకముందే, ఈ కృపాకాలంలో ఇంకా నువ్వు వెతికినా నీకు దొరకదు. ఇంకా ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేసుకోలేవు, ఇంకా వాక్యం చదవాలన్నా వాక్యం చదువుకోలేవు, దేవుని సన్నిధికి రావాలని ఇంకా రాలో, విసర్జించేశాడంతే. అంటే నేను ఇంకా విసర్జించలేదు కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు విసర్జించబడ్డావు అంటే గుర్తు ఒకటి, ప్రార్థన చేసుకోలేవు, వాక్యం చదువుకోలేవు, మందిరానికి ఇంకా రావు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటావు? నువ్వు పొందగోరి కూడా, పొందాలని నీకు ఆశ ఉన్నా కూడా ఇంకా దేవుడు నీకు ఛాన్స్ ఇవ్వడు, ఇంకెవ్వడు. అది నీ వల్ల కానే కాదు. నువ్వు ప్రపంచం చూసి తిరిగాడంట, దాని కొరకు తిరిగాడంట, అన్ని సంఘాలు తిరిగాడంట,
అన్ని సంఘాలు తిరిగాడంట. పోగొట్టుకున్న ప్రార్థన అవకాశము దేవుడు ఇవ్వలా. ఈరోజు నీకు ఇచ్చాడు. ఈ దినము దేవునికి ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. మరి నువ్వు ఎలాగున్నావు? పొందగోరుతావా? రక్షణ కోసం ప్రయాసపడతావా? గుడారములు ఉంటే ఏం దొరికింది తెలుసా? దేవుని యొక్క జ్ఞానంతో నింపుతావు, దేవుడు ఒక పరిశుద్ధినిక కలిగిద్ది, దేవుని యొక్క అభిషేకమునిక కలిగిద్ది, దేవుని యొక్క స్వరంని వింటావు, దేవుని యొక్క స్వస్థతనిక కలిగిద్ది, ఆదరణ కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది, దేవుడిని పట్ల చూపిస్తే ఆప్యత దొరికింది. ఇక్కడ గుడారములో ఉంటే ఈరోజు నువ్వు గుడారములు ఉండాలనుకుంటున్నావా? ఏసేపు అంటే తిరిగి వచ్చాడు. దేని కొరకు? రక్షణ కోసం, అభిషేకం కోసం తిరిగాడంట. మారు మనసు పొందాలని ట్రై చేశాడంట. కానీ దేవుడు విసర్జించాడంట. ఈరోజు నీకు నాకు నన్ను విసర్జించబడకముందే ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు ఒక కృపను పట్టుకుందాం. ఈ రోజున నీ కుటుంబం చల్లా చెదరైపోయిందా? జ్యేష్ఠత్వం మీసం ఈ రోజున నీకు శాపము నీకు ప్రీతికరముగా మార్చుకున్నావు. షాప్ నిద్ర నీకు ప్రీతికరము, సెల్ ఫోన్ నీకు ప్రీతికరము, ఆ ఒక్క సీరియలే అదే ప్రీతికరము, నీ ఫేస్బుక్కే నీకు ప్రీతికరంగా మార్చుకున్నావు. అది షాప్ అని తెలుసుకోవడం ప్రీతికరంగా మార్చుకున్నావు. దేవుని నీకు అసహ్యం, పాపానికి దూరంగా పారిపోలేసేపులాగా నీకు వద్దది, అది నీకు అసహ్యము. గద్దెంపు నీకు అసహ్యము, పరిశుద్ధంగా జీవితానికి అసహ్యము. ఏది నువ్వు కోరుకుంటున్నావు? ఇంతేనమ్మా. ఎలాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు? దావీదు అంటున్నాడు, కీర్తనలు 92:12-14 దాకా, చదమ్మా. ముసలితనమందు ఇంకా చిగురు మందిరములో, మళ్ళీ చదమ్మా. యెహోవా మందిరములో ఎక్కడ నాటబడాలి? దేవుని యొక్క మందిరములో, వాక్యములో నాటబడాలి, అభిషేకంలో నాటబడాలి. నువ్వు ఎప్పుడైతే నాటబడతావో నీ చిన్న జీవితంలో, నీ యవ్వన జీవితంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో, ఇంకా ముదిమి వచ్చిన కూడా నువ్వు ఎలాగుంటావంటండి? పచ్చగా సారవంతంగా ఉంటావంట. అంటే నీకు ఎన్ని రోగాలున్నా, ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు దేహంలో కలుగుతున్నాయో కూడా ఎట్టకుంటా పచ్చగా ఉంటా. అంటే ప్రార్థనలోను, వాక్యంలోను, అభిషేకంలోను దేవుని కోరుకు నువ్వు ఎలాగుంటావంట? పచ్చగా దేవుని కోసం పనిచేస్తా ఉంటే రోగాలు, కీళ్ళనొప్పులు, వ్యాధులు అన్నీ ఉంటాయి. అన్నీ మన బాడీలో కావాల్సిన రోగాలు అన్నీ ఉంటాయి. కానీ దేవుని యొక్క పరిచయం ఆగిపోదు, దేవుని యొక్క సేవ ఆగిపోదు. నీ వల్ల దేవుడికి ఏ నష్టం రాదు. నీ వల్ల ప్రార్థన ఎలాగున్నావో అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రారంభంలో నువ్వు యవ్వన వయసు ఏ ప్రార్థన ఉంటావో చచ్చిపోయేదాకా అదే ప్రార్థన ఉంటుంది. నీ రోగం నీకు ప్రార్థన ఆపలేదు, నీ దేహంలో నీ ఎముకలు నీ పరిశుద్ధిని ఆపలేదు. నీ దేహంలో ఏ అవయం పోయినా కూడా, కిడ్నీ పోయినా, లివర్ పోయినా, ఏది పోయినా కూడా నీలోని అభిషేకం తీసేయలేదు. ప్రభు కొరకు నువ్వు ఎట్టుకుంటే నీ దేహంలో ఎంతగా వెళ్ళిపోతున్నా కూడా, ఎంత నష్టపోతున్నా కూడా నువ్వు ఎట్టుకుంటావు తెలుసా? పచ్చగా ఉంటావంట దేవుని కొరకు. నీళ్ళ నుంచి క్రీస్తు సువాసన, పరిమళ వాసన బయలుదేరుతూనే ఉంటుంది. యోబు తన మరణ పడకలో కూడా ఎండిపోయాడు, ఎముకలే. భార్య కాస్త అందరి కాస్త ఆ సమయంలో కూడా దేవుని ఒక సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో దేవుని స్తోత్రం చెప్తూనే ఉన్నాడు. ఆ సమయంలో కూడా విశ్వాసం పోగొట్టుకోలా. వాళ్ళందరూ పనికి మన వైద్యులు అట్టగా చెప్తారులే, ఇంక 3-4 రోజులు చచ్చిపోతాను, నేను 3-4 తరాలు చూస్తానంటున్నాడు. ఎంత అసలు ఏ రోగం కూడా దేవుని దూరం చేయలేకపోయింది. యోబుని మరణంతో బిడలు తీసేశాడు, దూరం చేయలేకపోయింది. తన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క పోరాటాలు, శ్రమలు, రోగాలు అన్నీ ఉన్నాయి, ఏది కూడా దూరం చేయలేకపోయింది. ఎందుకంటే అతడు ఎక్కడ నాటబడ్డాడంట? దేవుని యొక్క మందిరములో నాటబడ్డాడు. మరి నువ్వు ఎక్కడ నాటబడ్డావు? అరణ్యములో నాటబడ్డావా? దేవుని యొక్క మందిరంలో నాటబడ్డావా?
ఈరోజు నీ దేహంలో రోగాలు చెప్తున్నావు, ప్రార్థనకు రామంటే ఎన్ని నొప్పులని చెప్తావో, ఎన్ని రోగాలని చెప్తావో. ఫోన్ దొరికితే చాలు కూర్చొని గంటల తరపున మాట్లాడతావు మళ్ళీ మీ అమ్మతో. ప్రార్థనకు రా అంటే జ్వరం అంటావు, తలనొప్పి అంటావు, కీళ్ళ నొప్పులు అంటావు, ఆ నొప్పి అంటావు. అంటే నీకు పచ్చగా లేవు. ఇంట్లో ఎప్పుడు పడక మీద కూర్చోవాలి. ఆ బెతెస్త కోనేటి దగ్గర అతను పడుకున్నాడు చూసావా, రోగి అయ్యి అంతే అట్టగి పడుకోవాలనుకుంటావు. ఏ భక్తి కోరుకుంటున్నావు? శాపమంట నీకు ప్రీతికరముగా మార్చుకున్నావంట. ఈరోజు ఏది నీకు తెలియకుండా, ఎందుకులే తెలియకుండా ఏముండదులే, అన్నీ తెలిసే మనం చేస్తాం, అంతే కదండి. ప్రార్థనకు రాకపోవటమే ఒక శాపం, అదే నీకు ప్రీతికరం. వాక్యం చదువుకోకపోవడం అదే ప్రీతికరం. క్రమం తప్పుతున్నావు గుడికి, అదే ప్రీతికరం. 9ంటికి 10ంటికి ఆరాధన అంటే ఎన్నింటికి వస్తున్నావు, అదే నీకు ప్రీతికరం. 11ంటికి రావటం నీకు ప్రీతికరం, 12ంటికి రావటం నీకు ప్రీతికరం. రా, నువ్వు ఏం కలుగుతుంది? భ్రష్టత్వం వెళ్ళిపోతుంది నీకు. వ్యభిచారులుగా మనం, ఇవన్నీ నా జీవితంలో జరిగినాయండి, అన్నీ నా కుటుంబంలో జరిగినాయి. అందుకని ఎవరి గురించి నేను చెప్పట్టు, నా జీవితంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా. ఇతరుల గురించి నేను చెప్పను. తెచ్చుకుంటాం అలాగా, సరి చేసుకుందామండి. నేను ఇంతగా ఒప్పుకుంటున్నాను కదండి, ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈరోజు నేను ఎంత బోధిస్తున్నా, నా కుటుంబము చాలా పోరాటం. ఎందుకంటే నేను కొన్ని విషయంలో తప్పిపోయాను కాబట్టి నేను మీకు యథార్థంగా ఒప్పుకుంటున్నాను. యథార్థంగా సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు పరలోక రాజ్యం కావాలి. నేను ఏది దాచిపెట్టుకోను మీ దగ్గర, ఎందుకంటే ప్రతి ఒక్కటి అనుభవించనే చెప్తాను. మీకు ఇంకా మీ జీవితం జరగలేదు కాబట్టి, ఇంకా మీ కుటుంబంలో అది ఆ శోధన రాలా. బైబిల్లో చదువుకున్నాను, నీ జీవితం చూడలే, అది నేను చూశాను కాబట్టి చెప్తా. అడుగుదామా దేవుని ఈ రోజున? అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. శాపము వారికి ప్రీతికరంగా మారిపోయిందంట, దేవుని వారికంట అసహ్యం అంట. దేవుని సన్నిధి దేవుని వాళ్ళకొద్దు, దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకొద్దు. ఆకాను ప్రేమించాడు, ప్రీతికరం ఆకానికి వెండి బంగారాలు చీరల వస్తువులు. షాపింగ్కి వెళ్ళాలా, వద్దురా బాబు తెచ్చుకోవద్దు, యుద్ధం చేసి రండ్రా కాముగంటే, యుద్ధం చేసి రామంటే మధ్యలో వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాడు అయ్యగారు. ఏమైంది? కుట్ట మొత్తం చచ్చిపోయింది. మనం కూడా అంతే, దేవుని మందిరానికి బయలుదేరి మధ్యలో షాపింగ్లు చేసుకొస్తాం, అందుకని మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రార్థనకు వచ్చేటప్పుడే ఆ ఇల్లు తిరిగేసి వస్తాం, అదే నష్టం జరుగుతూ ఉంటుంది. అడుగుదాం ఈ రోజున, నీ కన్నీరు దేవుడు చూడాలి. ఏది నువ్వు ప్రీతికరంగా మార్చుకున్నావు, ఏది నీకు ప్రీతికరంగా ఉంది? దేవుని వాక్యం నీకు ప్రీతికరం ఉందా? గద్దింపు ప్రీతికరం ఉందా? ఏది నువ్వు ప్రీతికరం ఉంది? దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు? ప్రార్థన ఆసక్తి ఉందా? మందిరంకి వెళ్ళే విషయం ఆసక్తి ఉందా? పరిచయం చేసే విషయం ఆసక్తి ఉందా? నష్టపోయాడు యోబు, అతను స్తుతించడం తప్ప ఇంకోటి తెలియలా. హబక్కుకు అన్ని పోగొట్టుకున్నాడు, వరదల్లో మనకులాగా వరదలు వచ్చి కొట్టుకుపోయింది. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అంటున్నాడు. వరద బాధల కోసం చూడలా, ఏమి ఇస్తారో ఎదురు చూడలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? నీ జీవితంలో భూ సంబంధం మీద నష్టపోయింది అని చెప్పి ఏడుస్తున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితం నష్టపోయేది అని ఏడుస్తున్నావా? నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో నష్టపోయారు. ఈరోజు నీ బిడ్డలు ఆదివారం ఇప్పుడు గుడికి రావట్లా, నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకోలేకపోతే ఎందుకు అది కారణం ఏంటి? నువ్వు శపితమైంది నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి తల్లిదండ్రులుగా మనం. అందుకని ఈరోజు మన బిడ్డలు మన కంటెదురుగా, మనకంటే ఇంకా అధికమైన పాపం మన కంటెదురుగా మన బిడ్డలు చేస్తున్నారు ఈరోజు. అది నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు, కానీ నీవు బలహీనతను మడికి విడిచిపెట్టట్లేదు. నీకు అది ప్రీతికరము. నీ బిడ్డలు నాశనం అయిపోయిన పర్లా, ఆ సీరియల్ నీకు ప్రీతికరము, ఆ సెల్ ఫోన్ నీకు ప్రీతికరము, ఆ అబ్బాయి అమ్మాయి నీకు ప్రీతికరం. మరి ఏది నీకు ప్రీతికరం ఈ రోజున? దేని నువ్వు శాపంగా నువ్వు ప్రీతికరంగా ప్రేమిస్తున్నావు ఈ రోజున? ప్రార్థనకు రా అంటే ఆదివారం పూటే కాలేజీకి వెళ్తాం, అది నీకు ప్రీతికరము. ఆదివారం పూట గుళ్ళకి చదువుకోవటాలు, ఉద్యోగాలకు వెళ్తాలు, ఆడుకోవటాలు, ఇవన్నీ మనం చేయకూడదు.
ఈరోజు నీ బిడ్డలు పరిశుద్ధ దినం ఈ పని చేయొద్దమ్మా అంటే నీ మాటలు వింటున్నారా? వినట్లా? వినట్లేదా? దేవుని అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఒక మార్పులు కలగచ్చేవా, నా జీవితంలో ఒక కృపనివా అని అడుగుదాం. దేవుని అడుగుదాం. ఈరోజు మనం సరి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఈ రోజున దేవుని యొక్క ఆత్మ ఇక్కడ అల్లాడుతుంది. ఈరోజు ఏ ప్రవచనం చెప్తానికి లేదు నా దగ్గర మీ గురించి. ప్రభు ఒక్కటే కోరుకుంటున్నాడు, నీ కన్నీటే నువ్వేది ప్రీతికరమని జీవితంలో ఉంది, దేని ఆసక్తిగా చూస్తున్నావు అది నీకు శాపంగా ఉంది. దేవునికి ఇష్టమైన స్థలంలోకి నువ్వు వెళ్ళావు, దేవునికి ఇష్టమైన స్థలంలోకి నువ్వు దేవుని బుధవారం రాకుండా గురువారం, శుక్రవారం, శనివారం ప్రార్థన రాకుండా నిర్లక్ష్యపరిచి ఆదివారం పూట కూడా ప్రార్థన మానేసి నిర్లక్ష్యంగా నువ్వు వెళ్ళిపోయావు. అది నీకు ప్రీతికరము, అది నీకు శాపంగా మారిపోయింది. ఈ రోజున అది నీకు నెమ్మది లేదు. ఎవరి కోసమైతే ఆదివారం గుడికి రోజు నీతాలు మాట్లాడలా. అడుగుదాం దేవుని ఈ రోజున సరి చేసుకుందాం. ప్రార్థన చేయండి. దేవుడు సూటిగా మనతో మాట్లాడినటువంటి సమయం ఇది. అద్భుతమైన మాటలు, దేవుని మాటలు అందరం విన్నాం. దైవజనుని ద్వారా దేవుడు ఎవరి గురించో మాట్లాడలేదయ్యా. ఆయన స్వానుభవాలను ఎత్తి చూపించి ఆయన ద్వారా మనకు సత్యవాక్యాన్ని బోధించారు. నిజమే, భక్తి చేస్తున్నాం మనం అందరం, మీరంతా భక్తులే. కానీ ఆ భక్తిలో ఎంతవరకు నిలబడి ఉన్నాము అన్నది ఈరోజు దేవుని ప్రశ్న. ఒక కూర కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడన్న ఉదాహరణ ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని తుచ్చమైనటువంటి లోకాశల కోసం కోల్పోతున్నావట. అదే ఆయన మాట్లాడింది. ఈ దినమంతా అది చెప్పింది. నువ్వు ఎలా భ్రష్టురాలు అయిపోతున్నావు తల్లి, నువ్వు ఎలా భ్రష్టుడు అయిపోతున్నావు నా సహోదరుడా, ఆలోచన చేసుకో. చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని భ్రష్టుడైపోయాడు ఏశావు. చిక్కుడుకాయల కూరే కదా నా కుమారుడు ఆకలిగా ఉన్నాడులే అని దేవుడు వదల్లా. ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయినట్టే లెక్క. మరి ఈరోజు మనము మన విశ్వాసాన్నే కోల్పోతున్నాం. దేవుడి మందిరాన్నే వదులుకుంటున్నాం, ఆరాధనను వదులుకుంటున్నాం, ప్రార్థన మానేశాం, లోకం వైపు చూస్తున్నాం, ముందు ప్రాధాన్యత లోకాశల వైపు ఇస్తున్నాం. ఆలోచన చేయండి అమ్మా. ఒక నిర్ణయం తీసుకుందామా ఈరోజు? అయ్యా, ఇంతకాలం నా జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది నా ప్రభువా, ఇక మీదట నువ్వే నా తండ్రి. నీ తర్వాతే ఎవరైనా సరే, నా కన్న తల్లిదండ్రులైనా, నేను కట్టుకున్న భార్య అయినా, నా కన్న బిడ్డలైనా, ఇంకా ఎవరైనా ఈ లోకంలో నీవే, నీ తర్వాతే వారని ఒక నిర్ణయం తీసుకో. నీ చేతులెత్తి నీ చూపిమని అడగను, ఆల్టర్ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పమనను. ఈ క్షణం నువ్వు మనసులో పశ్చాత్తాపం, రియల్ రిపెంటెన్స్ పొంది నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావే. ఎవరెవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. సర్వవ్యాప్తి ఆయన, సర్వము ఎరిగినటువంటి మన సృష్టికర్త. ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నావా? వచ్చే ఆదివారం తీసుకుందాంలే నిర్ణయం. కోల్పోతావు, భ్రష్టత్వం పట్టిపోతాం మనం. అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఈరోజు మనతో, సంఘంతో, ఇంతమందితో మాట్లాడారంటే ఆయన దృష్టిలో మనందరం ఉన్నాం. అందరిలో ఆ దేవుని ఆత్మను కోల్పోతున్నటువంటి, ఆ దేవుని దీవెనను, ఆ దేవుని వరలోకాన్ని కోల్పోతున్నటువంటి, భ్రష్టత్వంతో కూడినటువంటి ఆశలు ఏయో ఉన్నాయట, అలవాట్లు ఏయో ఉన్నాయట. వాటిని మాత్రమే సరి చేసుకుందాం.
నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు ఇవే నా ప్రాణప్రియుడవు ఇవే నా ప్రాణప్రియుడవు పడదాం అందరము ఇవే నా ప్రాణప్రియుడవు యేసయ్యా ఇవే నా ప్రాణప్రియుడవు నిర్ణయం తీసుకో ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా మరొకసారి చెప్తాను ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు యేసయ్యా తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు ఎంత లోతైనది నీ ప్రేమ నిన్ను విడచినే ఉండగలనా ఎంత లోతైనది నీ ప్రేమ నిన్ను విడచినే ఉండగలనా ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా అరచేతిలోని నన్ను చేతుకుంటివి కంటి పాపల కాపాడుకుంటివి అరచేతిలోనే నన్ను చెప్పుకుంటివి నీ కంటి పాపల కాపాడుకుంటివి నీ దృష్టిలోనే ఉన్నాగా ఇలలోని జడియను నీ దృష్టిలోనే ఉన్నాగా ఇలలోని జడియను ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా నీ కొరకే దేవా నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణప్రియుడవు 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 నా ప్రియ యేసు నా ప్రియ యేసు నా ప్రియ యేసు నా ప్రియ యేసు నా
ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు ఇది నా ప్రియుడు మై లార్డ్ నీవే నా ప్రియుడు నీవే నా ప్రియుడు నీవే నా ప్రియుడు నీవే నా ప్రాణప్రియుడవు నీవే నా ప్రాణప్రియుడవు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం స్తుతి గానాలతో కరతాళ ధ్వనులతో హృదయార్పణలతో ఆయన్ని ఆరాధించుకున్నాం ఆయనకు మన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మన తీర్మానాన్ని ఆయనకి తెలియజేశాం సంతోషంగా ఉండండి సమాధానంగా మీ గృహాలకు వెళ్ళండి దేవుడు ఆయన మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ భయముతో భక్తితో బ్రతకండి అంతేగాని ప్రతిదానికి భయపెట్టేస్తున్నారు మాటలతో అని ఎవ్వరూ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఇది సత్యవాక్యం ఈరోజు బోధింపబడింది నిత్యము ఇక్కడ సత్యవాక్యమే బోధించబడుతుంది మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం నాయన సెప్టెంబర్ మాసంలోని ఈ 4వ పునరుద్ధాన దినపు ఆరాధనలో నీ దీనదాసుడు మా సహోదరుడు రాజశేఖర్ పాలయ్య గారి ద్వారా మీరు అద్భుతంగా మాతో మాట్లాడారు మమ్మల్ని సరిదిద్దారు మాలో లోపాలు చూపించారు ఎస్ మై లార్డ్ మంచిని పొందుకోవడమే కానీ కీడుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన జీవితాలయ్యా మాయ కానీ ఈరోజు ఆ మంచి మాలో లేకపోయినా నీ ఆశీర్వాద ఫలాలు ఈ రోజు వరకు మేము పొందుకుంటున్నామంటే మీ కృపే దీనులైన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి అయ్యా ఏ ఒక్కరిని దాటిపోవద్దు నీ ఎంతో ఆశ కలిగి బిడ్డలు ఇక్కడికి వచ్చారయ్యా ఎంతో మీరంటే ప్రేమ వారికి అందుకనే ఈ సన్నిధిలో ఉన్నారయ్యా అందరిలో తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి పెద్ద తప్పులు కూడా ఉన్నాయి వాటిని సరి చేసుకునే అవకాశం మా అందరికి ఇవ్వండి దీనులైన నీ బిడ్డలను నిండు మనసు దీవించండి ఇదిగో వాక్య పరిచర్యలో వాడబడిన దైవ సేవకుని యొక్క ఆ ఉద్యోగాన్ని అలాగే నా తండ్రి పరిచర్యను వారి కుటుంబాన్ని దీవించి ఇంకా రాబో కాలంలో అద్భుతంగా వాడుకోమని దీనుడనైన నన్ను ఈ సంఘ పనివాడిగా నన్ను ఎన్నుకొని నాతో కూడా ఈ పరిచర్య చేయిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్ కృతజ్ఞత కానుకలు సమర్పించుకొనుటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి కృతజ్ఞత కానుకలు సమర్పించుకొనుటకు సిద్ధపడి వచ్చిన వారు చెప్తాను ప్రభువా స్తోత్రం నాయన ఇదిగో నీ ప్రియ బిడ్డలు సంఘ బిడ్డలు మీరంటే ఎంతో ప్రేమతో మీరు చేసిన ఆ మేళ్లకు చూపిన కృపలకు తిరిగి నా తండ్రి కృతజ్ఞత కానుకలుగాను దశమ భాగముల రూపములోను సంఘ పరిచర్య నిమిత్తము అవసరమైన ఖర్చుల నిమిత్తమైతేనేమి సమర్పించుకున్న ఈ ప్రత్యేక కృతజ్ఞత కానుకలను నా తండ్రి ముందుగా మీరు అంగీకరించండి నూరంతల ప్రతిఫలం ఆశీర్వాదం మీ బిడ్డలకు దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి ఆమేన్ మంచిది కానుకలు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండండి దానికి ముందు ఒక చిన్న ప్రాముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను మరి గడిచిన శుక్రవారము ప్రభు సన్నిధికి పిలువబడినటువంటి మన ప్రియ కుమారుడు మర్లపాటి అవినాష్ మర్లపాటి సరళమ్మ గారి కనిష్ట కుమారుడు మరి నిన్న భూస్థాపిత కార్యక్రమం కూడా జరిగింది మరి తన యొక్క
ఆ యొక్క తదనంతరం జరిగే కార్యక్రమాల్లో 3వ దినము అనగా ఈరోజు ఇంటి దగ్గరే చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అంటారు కదమ్మా, దానికి ఏయో పేర్లు పెడితే మీకు అర్థం కాదు. 3వ దినము చిన్న ప్రార్థన ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆ గ్రీన్ పార్క్ కాలనీలోనే వారి ఇంటి దగ్గరే జరుగుతుంది. కనుక సంఘ బిడ్డలు తప్పకుండా సహకరిస్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంటే మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల వీటికి ఆహ్వానించరు. సుమలత అర్థం చేసుకో. సరితమ్మ అక్కడే పక్కిళ్ళే కాబట్టి ఆమెకి నేను ఆహ్వానం తెలవబడలేదు, వచ్చేస్తుంది. రైట్. కనుక ఈరోజు సాయంత్రం గుర్తుపెట్టుకోండి యవ్వన కుమారులారా. మరి నిన్న కొన్ని పనుల వలనో మీరు కొంతమంది రాలేకపోయారు. ఈరోజున వచ్చి సహకరించండి. మైక్ సెట్స్ 6 గంటలకల్లా తీసుకెళ్ళి పెట్టేయండి అమ్మా. నెక్స్ట్ ఏదైనా వాళ్ళకి కావాలంటే చైర్స్ అట్లాంటివి కూడా సహాయం చేయండి. ఇకపోతే మెయిన్ 11వ రోజు ప్రార్థన సోమవారం. ఈ సోమవారం కాకుండా రేపు సోమవారానికే సిద్ధపడబాకండి. నెక్స్ట్ సోమవారం రేచల్ నీకే చెప్తున్నా, జాగ్రత్తగా విను. అన్నిటికీ తొందర ఎక్కువ నీకు. 30 నేను 23 అనబడుతున్నా. ఇంత చెప్పి రేపే అవుతుంది. 30వ తారీఖు. ఏ తారీఖు చెప్పండి? 30వ తారీఖు. మామూలుగా 11వ రోజు అది జ్ఞాపకార్థ కూడిక. 11వ రోజు పెద్ద ప్రార్థన. జాగ్రత్త సంఘస్థులారా. ఏదమ్మా? 11వ తారీఖు మధ్యాహ్నమే అది కదయ్య గారు, మధ్యాహ్నమే ఉంటుంది అది మామూలుగా. రాత్రులు బెటర్ పాస్టర్ అమ్మా. సరే 11వ రోజు వచ్చే సోమవారం 30వ తారీఖు మధ్యాహ్నము 11 గంటలకల్లా ఖచ్చితంగా ప్రార్థన స్టార్ట్ చేసి 12 కల్లా ముగిచ్చేస్తాం. ఆ తర్వాత ఏదో ఉంటాయి కదా భోజన కార్యక్రమాలన్నీ, అదేనేది లేటు కాకుండా. మరి అందరు సంఘస్థులు వచ్చేస్తే చాలు, మనం నడిపేసుకోవచ్చు. రైట్. ఏం చెప్పాను నేను? ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారి గృహం వద్దనే చిన్న ప్రార్థన ఆదరణ కూడిక. 11వ రోజు వచ్చే సోమవారం 30వ తారీఖు మామూలుగా జ్ఞాపకార్థ కూడిక. గుర్తుపెట్టుకోండి. అవినాష్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రార్థనల ప్రకటన. మరి పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నా హృదయమర్పింతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజంగా ఈరోజు రాజశేఖర పాలయ్య గారితో చక్కగా సంఘాన్ని సరిదిద్దే వాక్యం నాకైతే ఇక ఎందుకు నేను అట్లా పెద్దరికంగా కూర్చొని ఉంటాను. ప్రతి వారం మీరు వచ్చి మాట్లాడండి అయ్యా, ఎందుకంటే నేను చెప్పలేను. ఆయన ఏమంటున్నాడు, నాకు అవకాశం దొరికింది 4 బాధుళ్ళు బాధేసి వెళ్ళిపోతానన్నాడు. ఆత్మీయ తండ్రి కదా, ఆయన ఇంత కఠినంగా చెప్పలేడు. నిజంగా తల్లి, మరి నేను చెప్పాలని ఉంటుంది. చెప్తేనేమో ఇక్కడ చూస్తుంటారు నన్ను, ఆ ముఖం చూడంలో అయ్యో ఏమైనా ఎక్కువ తిట్టానా ఈ బిడ్డనే అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే వీడికి బండి పాపం బెన్నిగాడికి ఏందో ఉంటుంది కదమ్మా, మా ఇద్దరికి ఉంటాయిలే. వాడు ఇట్లా చూడు నన్ను, అది వాళ్ళు ఉన్న గొప్పతనం. అమ్మా మీలో నిజంగా చెప్తున్నానమ్మా, నేను ముందు అంశం చెప్పి రాజశేఖర పాలయ్య గారికి, అయ్యగారు వీళ్ళ మీద ఈ బాణం వదలండి, వీళ్ళని ఇట్లా తిట్టండి అని నేనేం ముందుగా చెప్పలేదమ్మా, నన్ను అపార్థం చేయించుకోబాకండి. అమ్మా మా పాస్టరు ఆయన చెప్పలేక తిట్టలేక బయట వాళ్ళని తిట్టిస్తున్నాడే, ఆయన బయట వాళ్ళకి చెప్పబాక సుమలత, నీకు చెప్తున్నాను నేను. నీకు కోమలి ఆ పక్క వీధిలో ఉంటావు, నువ్వు అటు చెప్పావా నేను ప్రశ్న అయిపోతా. అర్థమైందా? అయ్యలారా, పురుషులకు కూడా బాగా పాపం ఏమనుకోబాకండి, బాగానే అందరికీ నాకు గుచ్చుకున్నాయి కసా అని. ఎందుకు? దేవుని మాట అమృతమైనది, అది తీయన చించు తేనె తార్లకైనా తేనెలకైనా మధురమైనది, కొవ్విన ఏంటది మెదడు కంటే రుచిమైనది. ఆ తర్వాత 2 వైపులా పదురున్న ఖడ్గం లాంటిది. అంతే, గుండెల్లోకి దూసుకుపోయిందంటే నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్టే లెక్క. నువ్వు కూడా దానికి అబ్బా అనుకోకుండా లొంగిపోవాలి. అప్పుడు ఏమీ లొంగకపోయినా ఈరోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేవుడు కదా, ఇక లొంగితే మనల్ని అక్కడ కూర్చోబెడతాడు. సరేనా? సరే, ఈరోజు సాయంత్రం కలుసుకుంటాంగా 7 గంటలకి. అందరూ వస్తున్నారా? వస్తామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చూస్తానే ఉన్నాను, పవన్ గారు చెప్పలా. ఏరా నేను కావాలని వాడిని చూస్తున్నా, వాడే ఇక్కడ చూస్తున్నాడు, వాడు రాడు. అందుకని ఏరా ఏమైనా పని ఉందా? ఎవరికైనా పళ్ళు బేకాలా? డెంటల్ దాంట్లో చేస్తున్నాడు వాడు. మంచిది నాయన, మరి బయలుదేరదామా? చివరి ప్రార్థన. తబితక్క తెలుసుగా మనకి. తబిత పుట్టినరోజు ఈరోజు. వాళ్ళు కెనడాలో ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. మన బెన్ని లక్కీగా సాటర్డే నిన్న పుట్టినరోజు చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు, చాలామంది హ్యాపీ బర్త్డే బన్నీ బాబు అని పెట్టారు చాలామంది. వాడేమో ఏం చేశాడో తెలుసా? చెప్పమంటావా? ఎక్కడికో వెళ్ళి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు అంట, బిర్యానీ పార్టీ. కేక్ ముక్కన్న మనకు పెట్టాడమ్మా ఈరోజు. పోనీలే, నేను అయిపోయింది నా సంఘమా అక్కడ కాదమ్మా, ఈరోజు ఇక్కడ ఆ సంతోషాన్ని ఇక్కడ చూపించుకోవచ్చు కదా. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, వారంలో ఎప్పుడన్నా రాని పుట్టినరోజులు ఆదివారం సంఘంతో కాస్త కలిసి నోరు తీపి చేయండి అమ్మా, మాకు కూడా కదా సుమలత. అసలే తీపి అంటే మా ఇద్దరికి బాగా ఇష్టం, కుమారమ్మకు కూడా బాగా ఇష్టం అనుకుంటా స్వీట్ అంటే. తినవమ్మా? తింటావుగా. మా నిర్మలమ్మ రాట్లా 350 ఉంటుంది షుగరు. భోజనాల్లో స్వీట్ పెడితే ముందు ఎవరు చూడకుండా లటక్కనేసేస్తుంది మొత్తం. ఆ నిర్మలక్క ఈరోజు రాలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఇలాగే సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉండండి. ప్రభు మీకు ఆ నవ్వును అనుగ్రహించును గాక. నవ్వు ఉండాలంటే మన జీవితంలో ఏముండాలా? శాంతి ఉండాలా. డబ్బు కాదు, డబ్బులో కాదు, శాంతి ఉండాలా, సమాధానం ఉంటే సంతోషం వచ్చేస్తుంది. సంతోషం వస్తే నీ ముఖం ఎప్పుడు నవ్వు ముఖంగా కనపడును గాక. ప్రార్థన చేసుకుందామా? ఏంది సరితమ్మా కూర్చొని ఉంటావేంటి? ప్రార్థన అంటే అది కూడా చెప్పాలా? లేచి నుంచోండి అనాలా? వెళ్దాం వద్దనా? సరితమ్మ అప్పుడు వెళ్ళదులే. ప్రభువా స్తోత్రం నాయన, ఎంత సంతోషాన్ని నీ సన్నిధిలో మాకు ఈరోజు ఇచ్చావయ్యా. 1.5 గంట గడిపినా చాలు నాయన ఇటువంటి సంతోషము. మరలా నా తండ్రి నీ సన్నిధిలో మేము కలుసుకునే వరకు ఈ శక్తితో, ఈ ఆత్మ బలముతో ముందుకు సాగిపోగలం నా తండ్రి. అందు నిమిత్తమై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనులైన నీ బిడ్డలనైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు.
ఏ ఒక్కరిలో కూడా నాయన బాధపడినటువంటి ముఖ కవళికలు మారినటువంటి పరిస్థితి లేదు. బిడ్డలు ఒప్పుకుంటున్నారయ్యా, వారిలో ఉన్న ఆ తప్పులను అంగీకరించారు నాయన. మీ దిద్దుబాటును కూడా ఒప్పుకొని వారు సరిదిద్దుకొనుటకు సిద్ధపడ్డారు. ఎంత మంచి తండ్రివి నాయన, మాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ వాక్య పరిచయలో నీ పూరగా వాడుకున్నటువంటి నీ ప్రియకుమారుడయ్యా రాజశేఖర పాలయ్య గారిని ఇంకా బలంగా వాడుకోండి నాయన. తన సాక్ష్యాన్నే నా తండ్రి ఈరోజు వాక్యముగా మార్చి అందరికీ పంచుటకు మీరిచ్చిన ఆ యొక్క వాక్ చాతుర్యము, జ్ఞానము నాయన, ఆ యొక్క బైబిల్ జ్ఞాన నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యగారి చుట్టూ అమ్మగారి చుట్టూ తన ఇద్దరి కుమారుడు కుమార్తెల చుట్టూ నా తండ్రి ఒక రక్షణ కవచము వేసి కంచెగా నా తండ్రి మీ అగ్ని ప్రాకారాన్ని నుంచి క్షేమాభివృద్ధి దయచేయండి. క్షేమంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు, సురక్షితంగా తీసుకుని వెళ్ళండి. ఇదిగో తబిత అనే మీ ప్రియకుమార్తె, మా బిడ్డ కెనడాలో తనతో తన బిడ్డలతో తన భర్తతో ఉంటూ ఉండగా ఈరోజు మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యముతో తననే కాకుండా తన కుటుంబీకులను కూడా అభిషేకించండి, దీవించండి, నడిపించండి. దీనులైన బిడ్డలు ఎంత క్షేమముగా ఈ సన్నిధికి తీసుకొచ్చారో అంత క్షేమముగా మా గృహాలకు చేర్చండి. తిరిగి ఈరోజు సాయంత్రమే 7 గంటలకు ఆదరణ కూడికలో మేము అందరం మరలా తిరిగి కలుసుకోబోతూ ఉండగా తప్పకుండా నాయన మీరు మా మధ్యలో ఉండండి. నాయన ఎప్పుడు నీ నామములో మేము కూడతామో మా మధ్యలో ఉంటూనే వస్తున్నారు. నీ ఆత్మను నడిపింపును మేము అనుభవిస్తూనే ఉన్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ యొక్క అవినాశ్ అనే ప్రియ కుమారుణ్ణి మీరు పిలుచుకున్నందుకు మరి స్తోత్రాలే చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఈ భూలోకంలో ఉండి ఆ భయంకరమైన వ్యాధులతో, రోగముతో, బలహీనతలతో పీడింపబడే కంటే వ్యర్థమైన తుచ్చమైన ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి ఆ బిడ్డను చేర్చుకుని ప్రభువా, మా తుది గమ్యము పరలోకము కనుక అపరిశుద్ధతతో మేము పరలోకములో ప్రవేశింపలేము, అపవిత్రులుగా మేము ఆ పరలోకములో జీవించలేము, అసలు అందులో ప్రవేశించే అర్హత కూడా మాకు లేదన్న సత్యాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డ తెలుసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించుటకు రక్షణ బాప్తిసము ద్వారా నీ నిత్యరాజ్య వారసత్వం పొందుకున్నటకు సిద్ధపరచమని కోరుకుంటూ నాయన ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు అలాగే సంఘ కానుకలను కూడా మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము ప్రతి బిడ్డకు దయచేయమని కోరుకుంటూ సాయంకాలము వాతావరణాన్ని కూడా మీ స్వాధీనములు ఉంచుకోమని బ్రతిమలాడుకుంటూ మా సమస్త పాపములు చేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మా మీద వర్షింపచేయు మీసా